50,000 మెజార్టీతో అనకాపల్లి గెలుస్తామని ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ధీమాగా చెబుతున్నారు. 5 ఏళ్లలో 1948 కోట్లతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ ధీమాకు కారణమంటున్నారు. ప్రధాన ప్రచార ప్రణాళికలు, ప్రజల ఆదరణపై పీలా గోవింద్తో ముఖాముఖి. విశాఖ జిల్లా అనకాపల్లి కీలకమైనటువంటి స్థానం. అనకాపల్లి శాసనసభ్యుడిగా గతంలో గెలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి తిరిగి మళ్ళీ ఈసారి అనకాపల్లి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్న పీలా గోవింద సత్యనారాయణమూర్తి మనతో ఉన్నారు. ఏ విధంగా ఈసారి ప్రచారం ఉంటుంది, ఎలాంటి అంశాలతోటి ప్రచారంలో వెళ్తున్న వారి మాటలు తెలుసుకుందాం. ఎలా ఉంటుంది ఈసారి, ఏ విధంగా ప్రధాన ఎజెండాగా చేసుకుని ముందుకెళ్తున్నారు? గత ఎలక్షన్లో నేను ఎవరినో తెలియకపోయినా, నా ప్రాంతం కాకపోయినా, నా స్వస్థలం పెందుర్తి నియోజకవర్గమైనా, అనకాపల్లి నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నేనున్నానంటూ నా వెన్నెంబడి ఉండి అందరూ కూడా కనివినేరగని రీతిలో 23,774 ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక ఐక్యత, ఒక అంకిత భాగం, పార్టీ అంటే క్రమశిక్షణ. గత అతిపెద్ద నాయకుడు పార్టీ విడిచి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో కనివినేరగని రీతిలో అత్యధిక ఓట్లు వేసి మెజార్టీ, ఊహించిన మెజార్టీ ఇచ్చి పార్లమెంట్లో కూడా ఊహించిన స్థాయిలో పార్లమెంట్ గెలుపుకు కూడా ముఖ్య కారణం కూడా మా అనకాపల్లి నియోజకవర్గం అయింది. అన్ని ఓట్లు మెజార్టీ ఇచ్చి ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరచో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చెప్పిన దానికంటే ఎక్కువ పనులు చేశాం. కాబట్టి ఈరోజు ఓట్లు అడగడానికి వెళ్ళేటప్పుడు కూడా పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క విలేజ్లో కూడా సమస్యలు చెప్పట్లేదు. బాబు సంతృప్తిగా ఉన్నాము, మీరు ఎందుకు ఓట్లు అడగడానికి వచ్చారు, మా గ్రామం మీరు ఓట్లు అడగడానికి రాకండి, మేమేమైనా గ్రామం వెళ్ళమంటే మేము వెళ్ళి మీ తరపున మేము ఓట్లు అడిగి ఓట్లు ఇస్తామని ఈరోజు మహిళలు కానీ, అలాగే మా తల్లి సమాన మా తల్లులు కానీ, భర్త కోల్పోయిన అక్కజల్లు కానీ, ఒంటరి మహిళ అక్కజల్లు కానీ, అంగవైకల్యులు అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ ప్రతి విలేజ్లో కూడా ఇంత సంతృప్తినిచ్చే ప్రొఫెసర్ నేను రాజకీయాల్లో ఇదే ఫస్ట్ టైం ప్రప్రదంగా 2014లో పోటీ చేశారు. కానీ జీవితంలో సర్వీస్ చేసి ఇంత సంతృప్తి ఉంటుందని నేనైతే జీవితంలో ఊహించలేదు. అలాగే మా అనకాపల్లికి గతంలో అనకాపల్లి వీవీలో కోఆపరేటివ్ షుగర్స్ ప్రతి ఒక్క నాయకుడు కూడా షుగర్ ఫ్యాక్టరీ పట్టుకుని రాజకీయాలు చేశారు. ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించడంలో కానీ, ఆ షుగర్ ఫ్యాక్టరీలో 25 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిన పెన్షన్ డబ్బులు కూడా ఈరోజు కూడా ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహాయశాఖలతో 31,59,38,038 రూపాయలు నిధులు ఇచ్చారు. గతంలో అందరూ అప్పుల పాలు చేశారు ఫ్యాక్టరీని. ఈరోజు నిధులు ఇచ్చి ఫ్యాక్టరీ నిర్మించడం, పునఃప్రారంభించడం కాదు, ఇరిగేషన్ విషయంలో కూడా చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి గారు. అనకాపల్లి నియోజకవర్గానికే ప్రప్రదంగా పోలవరం ద్వారా వచ్చే నీరు బాబు జగజ్జీవన్ సుధీర్ ప్రాజెక్టు కూడా ఆల్రెడీ పనులు కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. అలాగే 2 ఆనకట్టలు నిర్మించి, ఒక ఆనకట్ట అయితే ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నరసాపురం ఆనకట్ట కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2వ ఆనకట్ట కూడా తుప్పకాలు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే విద్యా వ్యవస్థ పట్ల పెను మార్పులు తీసుకొచ్చు అనకాపల్లి నియోజకవర్గంలో. గతంలో చాలా మంది నాయకులు విద్యా వ్యవస్థ పట్ల చాలా వెనకబడి ఉండేది. కానీ ఈ గత జరిగిన 3 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో సీట్లు లేని బోర్డులు ఇట్లా పాఠశాల ఏదంటే అనకాపల్లి నియోజకవర్గంలో ఉంది. అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో అంటే అనకాపల్లి పట్టణం అంటే దోమల ప్రసిద్ధి. ఈరోజు దోమలపై దండయాత్ర మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు దోమలలేని పట్టణంగా అనకాపల్లి తీర్చిదిద్దాం. నా అదృష్టవశాత్తు మా అధికారులు కూడా, అందరు అధికారులు కూడా మా ముఖ్యమంత్రి రాజేశ్వరి వరకు వెల్ఫేర్ ఆదాయాలు కూడా హైయెస్ట్ ఆదాయాల పనిముట్లు ఇచ్చింది కూడా రాష్ట్రంలో అనకాపల్లి నియోజకవర్గం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 19,80,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మా నియోజకవర్గంలో రాష్ట్రంలో హైయెస్ట్ ఇచ్చాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా విదేశీ విద్య కూడా ప్రతి ఒక్కరు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమంలో ప్రప్రదంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గతంలో అయితే మొక్కలు చూసి ఇచ్చారు. ఆ వైసీపీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. చనిపోయిన శవాల పేరుని రాజేసేవారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయోమెట్రిక్ విధానం వల్ల ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ 100% సాటిస్ఫై అవుతున్నారు పబ్లిక్లో గెలిచేసరికి. అలాగే అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా ఈరోజు అందరి వల్ల ఈరోజు ఎలక్షన్లో కాదు, పోయిన జన్మములోనే మా ఎలక్షన్ అయిపోయింది. పోయిన జాన్యువరిలో 2వ తారీఖున స్టార్ట్ అయిన జన్మములోనే ప్రతి విలేజ్లో కూడా ఆ రోజే మాకు ఎలక్షన్ ప్రక్రియ అయిపోయింది. 100% మా పార్లమెంటు సభ్యులకి 1,00,000 పైచలకు ఓట్లు వస్తాయి. అలాగే అనకాపల్లి శాసనసభ్యులు నేను పోటీ చేసేందుకు ఈ రోజు చూస్తున్న ప్రోగ్రెస్ బట్టి అయితే మినిమం మెజార్టీ 50,000 ఓట్లు వస్తాయని ఆశ వ్యక్తపరుస్తుంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి ఆదరణ పథకం చెందిన లబ్ధిదారులు అందించడంలో కానీ,
అనకాపల్లి అభివృద్ధి కానీ ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి తుంపాల చక్కెర కర్మాగార సమస్యను తీర్చడంతో పాటు పెద్ద ఎత్తున అనకాపల్లిలో ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ఖచ్చితంగా ఒక 50,000 పైచీలకు మెజార్టీతో ముందుకు వెళ్ళేటువంటి ఒక నమ్మకం ప్రజల నుంచి నాకు వస్తుందనే అభిప్రాయాన్ని అనకాపల్లి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పీలా గోవింద్ సత్యనారాయణ వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.